అందరికీ నమస్కారం. వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె బ్లాగ్స్. ఈ రోజు ముచ్చట ఏంటంటే విలేజ్ లైఫ్ స్టైల్లో గోడు చిక్కుడు కాయలతో చేపల పులుసు ఎలా పెట్టాలో అయితే ఈ వీడియోలో అయితే చూసుకుందాం. ముందుగా కావాల్సిన మసాలా దినుసులు అయితే చూసుకుందాము. పసుపు పొడి, కారం పొడి, జీలకర్ర, ధనియా పొడి, చింతపండు, కొన్ని పల్లీలు, కొన్ని మెంతిపాసలు అయితే వేపుకుందాం. వేపుకున్న మెంతిని ఇప్పుడైతే మసాలా దినుసుల్లోకి అయితే యాడ్ చేసేద్దాం. మసాలా దినుసులన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలి. అదిగోండి జార్లోకి అయితే వేసేద్దాం. వీటితో పాటు ఎర్రగడ్డ, తెల్లగడ్డ కూడా వేసుకుందాం. మసాలాలోకి ఒక చిన్న 2 టమాటాలు కూడా యాడ్ అయితే చేసుకుందాం. స్టవ్ మంట పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టుకుందాం. ఇదిగోండి మసాలా అయితే మొత్తం మిక్సీ అయితే పట్టుకునేసాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకుందాం. ఆవాలు అయితే చిటపటలు ఆడినాయి కదా, ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే మసాలా వేసుకుందాం. ముందుగా ఒలిచి పెట్టుకున్న ఇడిపించి పెట్టుకుని గోడు చిక్కుడుకాయలు అయితే వేసేద్దాం. మన రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుందాం. తగినన్ని వాటర్ పోసేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం. ఇలా కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 విజిల్లు వచ్చేదాకా అయితే ఆగుదాం. అప్పుడైతే మంచిగా అయితే కూరకి కాయలకి మొత్తం అయితే మసాలా అయితే పట్టిద్ది అన్నమాట. మిక్సీ పట్టి పెట్టుకుందాం. పల్లి పౌడర్ ఎందుకో మీకైతే చివరిలో చూడండి, చివరి వరకు అయితే అప్పుడైతే తెలుస్తుంది ఈ పల్లి పౌడర్ ఎందుకు అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆవిరంతా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడైతే కూరని సపరేట్, కాయలని సపరేట్ అయితే చేద్దాం. ఒక చెంబు సాయంతో అయితే మన కాయల్లో ఉన్న వాటర్ అంతటిని ఇలా అయితే పిండేసుకోవాలి. ఈ కూరలకైతే మిక్స్ చేసేద్దాం. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ అయితే ఇప్పుడు ఈ గోడు చిక్కుడు కాయల్లోకి అయితే వేసేద్దాం. మనము కూరకి వేసుకునేటప్పుడే పోపు అయితే పెట్టుకునేసినాం కాబట్టి ఇంకైతే పోపు పెట్టాల్సిన అవసరం లేదు. అదిగోండి కూర రెడీ అయిపోయింది, వేపుడు కూడా రెడీ అయిపోయింది అన్నమాట. ఇలా చేయండి ఒకసారి, చాలా రుచిగా అయితే ఉంటుందన్నమాట. చేపల మసాలా పెట్టి చేపల పులుసు మసాలా అయితే పెట్టుకున్నాము గోడు చిక్కుడుకాయలకి. ఇలా అయితే చేస్తారు మా పక్క. మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్ రాగి సంగటి అయితే ఇంకా మస్తు ఉంటుంది అన్నమాట. మీకు చాలా మందికి నంజుకు అంటే అన్నం తినేటప్పుడు మళ్ళీ నంజుకు ఏమైనా పక్కన పెట్టుకుంటారు కదా, మిక్చర్, నిప్పట్లో ఇలా ఏదో ఒకటి.
అలా ఏమీ లేకుండా వేపుడు కూర అయితే రెడీ అయిపోయింది. గోడు చిక్కుడుకాయలతో అయితే ఇంకా చాలా వెరైటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టైం అయితే బావ చేతి గోడు చిక్కుడు గొజ్జు అయితే చేసి చూపిస్తా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.